పట్టుకోండి వాళ్ళని. వాళ్ళు మన శత్రువులు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మేమేం చేశాం? రాక్షసోదరా, మమ్మల్ని గుర్తించలేదా? మమ్మల్ని ఎరగవా? మేము మీలాంటి వాళ్ళమే. మనం మిత్రులం, శత్రులం కాదు. మీరు మేము ఒకటే. ఇంత కోపం ఎందుకు? నేను ఎవరనుకున్నారు? తారకుణ్ణి. ఈ క్షేత్రం నా రాజ్యంలోనిదే. దారకుడికి జయము! దారకుడికి జయము! నా రాజ్యంలో నా ఆదేశం ఎవరైనా పాటించకపోతే వారిని నేను బతకనివ్వను. తమని ఏ ఆదేశం పాటించలేదు దారుకు సోదరా. నేను మిమ్మల్ని ఆగమన్నాను. మరి మీరు ఆగలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. కోపం. సోదరా దారుక, ఆ దేవతల్ని వెంటాడుతూ ఉండి మేము నిన్ను చూడలేదు. తప్పైంది, మమ్మల్ని క్షమించు. నువ్వు అడిగితే క్షమించేస్తాను, లేకుంటే లేదంతే. మరైతే మీరంతా ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము స్వర్గాధిపతి మహాబలుడు తారకాసురుడి సైనికులం. తారకాసురుడా? ఆయన స్వర్గానికి రాజు. ఆయన ఇంద్రుణ్ణి ఓడించి అక్కడ రాజ్యం స్థాపించారు. అరే, ఆ తారకాసురుడి గురించి చెబుతున్నావా? మీరెరుగు పరిస్థితులా? నేను ఆయనను బాగా ఎరుగుదును. చిన్నతనంలో గుడుగుడు 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 చెడుగుడు ఆడేవాళ్ళం. అరే, అతడు నా శిష్యుడే. అయితే నీవు మాకు పెద్ద గురువు అన్నమాట. అవును, నేను మీకు పెద్ద గురువునే. ఇంతకీ విషయం చెప్పు. మీరు ఇలా పరిగెత్తుతున్నారెందుకు? నేను మీకేం సహాయం చేయగలను? ఆ దేవతల్ని పట్టుకోవడానికి మేము వాళ్ళ వెనకాల పడ్డాం. దేవతల? ఈ దేవతలు ఇప్పుడు రాక్షస జాతిని కష్టపెట్టారు, కానీ నేను వారిని పరిగెత్తగా చూడలేదు. వారు కంటికి కనపడరు. అదృశ్యం కాగల శక్తి ఉంటుంది ఆ దేవతలకి. బాగా దుష్టులు, నీచులు ఈ దేవతలంతా. మాయాజాలం పన్ని మనల్ని కష్టపెడతారు. నేను గనక వారిని చూసి ఉంటే పట్టేసేవాడిని వాళ్ళని. అదైతే నువ్వు ఇప్పుడు కూడా చేయగలవు దారుక. అది ఇప్పుడు కూడా చేయగలను. కానీ నేను అడిగేది ఏమిటంటే, మీరు వారి వెంట ఎందుకు పడ్డారు? వారు మీకేం హాని చేశారు? మా స్వామి మహాబలి తారకాసురుణ్ణి కష్టపెడుతూ ఉంటారు. ఎలా కష్టపెట్టారు? దేవేంద్రుడికి జేజేలు కొట్టి. దేవేంద్రుడికి జేజేలు కొట్టా? ఓం నమశివాయ కూడా అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఏమంటున్నావు? మళ్ళీ చెప్పు. ఓం నమశివాయ అంటే ఏమిటి? అది మంత్రం, పరమశివుని మంత్రం. శివుడంటే ఏమిటి? దేవుడు, పెద్ద దేవుడు, దేవతలకే దేవుడు. అందుకే అతన్ని దేవాది దేవుడు అంటారు. నన్ను కలవని ఆ దేవతల దేవుణ్ణి ఓం అనడం మర్చిపోతాడు. అతడు ఓం అనడు. అతడే స్వయంగా ఓంకారుడు. కావచ్చు. వారందరూ కలిసి మిమ్మల్ని, ఆ తారకాసురుణ్ణి బాధిస్తున్నారా? నేను వీరందరి పని పడతాను. కానీ దారుక, దేవతలంతా అదృశ్యులు, నీకు కనపడరు. అందుకే నీకు దేవరాజు ఇంద్రుడికి జై లేదా ఓం నమశివాయ వినిపిస్తే వారున్నారనేది తెలిసిపోతుంది. ధ్వనిని విని వాళ్ళని పట్టుకో. ఇక మాకు ఒప్పగించు, వారి సంగతి చూస్తాం. అర్థమైంది. మీరంతా స్వర్గం వెళ్ళండి. వెళ్ళి తారకాసురుడికి చెప్పండి దారుకుడు శుభాకాంక్షలు పంపాడని. అవశ్యం. మహాబలి దారుకుడికి జయము, మహాబలి తారకాసురుడికి జయము. సరే సుప్రియ, మా అందరి శుభేచ్ఛ ఏమిటంటే నీ సముద్రయానం సుఖంగా సఫలం అవ్వాలని, నీకు వ్యాపారంలో లాభాలు కలగాలని పరమేశ్వరుడు నిన్ను రక్షించుగాక. పరమేశ్వరుడి కృప, తమరి ఆశీర్వాదంతో అంతా శుభమే అవుతుంది. వస్తాను. ఓం నమః శివాయ. 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 ఓం నమః
శివాయ ఓం నమ శివాయ తారకాసురుడి సైనికులు అతని సేనాపతి ఇదే చెప్పారు. ఎవరైనా ఓం నమ శివాయ అంటే వారిని పట్టుకుని వారికి అప్పచెప్పాలని. Namah Shivaya. Namah Shivaya. Om Namah Shivaya. ఏమిటా కంఠస్వరం? ఇది తప్పక ఎవడో రాక్షసుడి కంఠమే. నాకు అదే అనిపిస్తోంది. నాకేదో భయం వేస్తోంది. మరి ఏం లేదయ్యా, మీరేదో వినుంటారు. కూర్చోండి కూర్చోండి. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. వీడు రాక్షసుడే. వీళ్ళు మనల్ని వదలరు. ఇక ప్రాణాలతో బయటపడడం వీలవదు మిత్రమా. తిరిగి ఇక తీరానికి చేరాల్సిందే. ఇదేదో పెద్ద సంకటమే. సోదరా సుప్రియ, సోదరా సుప్రియ, సుప్రియ, బహుశా రాక్షసులు దాడి చేసినట్టున్నారు. ఏదో చెయ్యండి. భయపడడం అనవసర మిత్రులారా. పరమేశుడు మన రక్షకుడు. ఈ దుష్ట రాక్షసులు మనకే హాని చెయ్యలేరు. అందరూ భక్తితో అనండి. Om Namah Shivaya. Om Namah Shivaya. Om Namah Shivaya. అయ్యో పట్టుకోండి ఈ శివుడు గాలని. ముందర శివుడు, ఇప్పుడెవడో ఈ పరమేశుడు. గుర్తుకొచ్చింది. ముందర శివుడు, మళ్ళీ పరమేశుడు, ఇప్పుడేమో శంకరుడు. ఎంతమంది దేవతల్ని పిలుస్తారు ఈ చిన్ని చిన్ని దేవతల్ని? పడతాను ఈ దేవతల పని. తీసుకెళ్ళండి ఈ దేవతల్ని గుహవైపుకు. మనం వీళ్ళని తారకాసురుడికి ఒప్పగించాలి. పదండి త్వరగా. వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సుప్రియ? మనం వ్యాపారం కోసం బయలుదేరాం. ఇక మన ప్రాణాలు దక్కేలా లేవు. ఈ రాక్షసులు మనల్ని అడవిలో ప్రాణాలతో వదులుతారా? వినాలేదా? పెద్ద రాక్షసుడు చెప్పాడు, వాడు మన తారకాసుడికి అప్పగిస్తాట. ఆశ్చర్యము దుఃఖము ఎందుకు కలిగిందంటే మనం పరమశివుడి శరణు వేడాం, రక్షించమని ఆయన కోరాం. కానీ అంత వ్యర్థమైపోయింది. లేదు మిత్రమా, లేదు. పరమేశ్వరుని భక్తి ఎన్నడూ వ్యర్థం కాదు. అవుతుంది, అయ్యింది. లేదు మిత్రమా, భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇంతటి కఠిన పరీక్ష ప్రాణాలకే ముప్పు కలిగేంత. భగవంతుడు తన భక్తులను కష్టాల కఠోరగ్నిలో కరిగించి బంగారంగా మార్చదలిచాడు. ఏయ్, ఏమిటా గుసగుసలు? బంధించండి వీళ్ళని గుహలో. తారకాసుడు సైనికులు వస్తారు, వీళ్ళని పట్టు కడతారు. కానీ ఈ గుహ ద్వారాన్ని మూసేయండి. ఎక్కడున్నాం మనం? ఈ దుర్గంధంతో తల పగిలిపోతోంది. ఈ దుష్ట రాక్షసుడు గుహ ద్వారాన్ని కూడా మూసివేశాడు. ఇక మరణం తప్పదు మిత్రమా. ఈ రాక్షసులు మనల్ని వదలరు మిత్రమా. ఏమిటి మిత్రమా, అలా నిరాశ చెందితే ఎలా? మృత్యుముఖంలోకి చేరుకున్నా కూడా నీకు ఇంకా జీవితంపై ఆశలున్నాయే. భగవంతుడి నామస్మరణ చేసేవాడు ఆయనపై విశ్వాసం కూడా ఉంచుకోవాలి.
విశ్వాసం అనేదే లేకుంటే కేవలం నోటితో జపం చేస్తే ఏం లాభం? ఆయన్ని మీ వాడిగా భావిస్తేనే మీ పిలుపు వింటాడు ఆయన. పిలవకపోలేదు సుప్రియ. పిలిచిన తర్వాతే కదా ఈ దుస్థితి కలిగింది. ఇది దుస్థితి కాదు, పరమేశ్వరుడి లీల. చమత్కారం చూపడానికే ఆయన తన భక్తులకు కష్టాలు వారళ్ళు పెడుతూ ఉంటాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పడంతో ఏమి కాదు మిత్రమా. ఇప్పుడు విముక్తికి ఉపాయం ఆలోచించండి. మనం ఆలోచిస్తే ఏమవుతుంది? జరిగేదేదో పరమేశ్వరుడు అనుకున్నట్టే అవుతుంది. ఆయన మన విషయంలో అనుకునుడు అవ్వాలంటే అందుకై మనం ఆయన నామస్మరణం చెయ్యాలి, ఆయనను పిలవాలి. నీవెలా చెప్తే మేము అలాగే చేస్తాం మిత్రమా. అవును నేస్తాం, అలాగే చేస్తాం. ఒక్కొక్కసారి భగవంతుడు తన భక్తులను పరీక్షిస్తాడు. ఒక్కొక్కప్పుడు భక్తులు తమ ఆపదల కష్టాల విముక్తికై పరమేశ్వరుడి నామాన్ని జపిస్తారు. కానీ భగవంతుడు కూడా పరీక్షిస్తున్నప్పుడు భక్తుల ధైర్యంలోనూ భక్తిలోనూ వారి నిష్టను, సత్యానికై సమర్పితమైన వారి శక్తిని, నిస్వార్థ భావనను చూశాకనే భక్తులపై కృపాళుడై వారి కష్టాలను దుఃఖాలను హరిస్తాడు. ఇది పరమ సత్యము, బ్రహ్మవాక్యము కూడా. మహాబలి దారుక, మహాబలి దారుక, దారిగా మమ్మల్ని మీరు కాపాడండి. జలదేవ దైత్యరాజా ఎక్కడున్నావు? మహాబలి దారకుడు వచ్చేశారు. దారకుడికి జయమో! దారకుడికి జయమో! ఏమిటి నన్నెందుకు పిలిచారు? చూడండి మా దశ ఎలా ఉందో. ఎవరు కలిగించారు మీకు ఈ దుర్దశ? గుహలోని సర్పాలే. శివుడు సర్పాలే, శివలింగం నుంచి వెలువడినవే. శివుడా? శివలింగమా? ఈ శివుడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను వీడి పని పట్టాల్సిందే. ఎక్కడున్నాయా పాములు? అక్కడే ఆ గుహలోనే. పదండి వెళ్ళి చూద్దాం ఎక్కడున్నాయో పాములు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమైంది? ఆ రాక్షసుడి ఓంకారం వినలేదా? నీవు పరమేశ్వరుడి కృప కనలేదా? ఇంత వివరంగా చెప్పాక కూడా మీ అందరి నమ్మకం సడలిపోతుంది మరి? ఏం చేయం సుప్రియుడా, రాక్షసుడి భయంతో నమ్మకం సడలుతోంది. నిజానికి చెప్పాలంటే మీ మనస్సులో విశ్వాసం అనేది లేదు. ఎందుకంటే విశ్వాసం అనేది ఉంటే ఇంకా భయం అనేది ఉండనే ఉండదు. విశ్వాసం నీటి ఎలలాగా వస్తూ పోతూ ఉంటుంది. మీ మనసుల్లో భయం పాతుకుపోయింది. ఏం చెయ్యం? ప్రాణతీపి భయభీతులు చేస్తుంది. ఎక్కడ దొరికింది ప్రాణం? ఎక్కడ దొరికింది? సంతలో కూడా తెచ్చుకున్నారా? ఎవరైతే మనని ఇక్కడ పుట్టించారో కేవలం ఆయనకే అధికారం ఉంది ఈ ప్రాణాలపై. ఆ భక్తవత్సలుడు శివుడే ఇప్పుడు మన ప్రాణాలు రక్షించే మార్గం కూడా చూపుతాడు. మహాబలి ఈ శివుడి గాలని చంపి నరికి అందరిని సముద్రంలో పారేద్దాం. అవును దారుక, చాలా అహంకారులైపోయారు ఈ శివుడు గారు. ఇవాళ వీళ్ళందరి పని పట్టేస్తాను. శివుడి కాళ్ళది కూడా. అంతే చేయాలా? మా ప్రభువు మహాబలి తారకాసురుడు కూడా ఈ శివుడి గాలతో విసిగిపోయారు. చాలా కష్టపెడతారు ఈ శివభక్తి గారు. అన్ని కష్టాలు తీర్చేస్తాను. తారకాసురుడివి ఇంకా మీవి కూడా. ఓం నమః శివాయ. రాక్షసుడు వచ్చేసాడు. రక్షించండి. కానీ భక్తవత్సలుడు పరమేశ్వరుడు మనల్ని రక్షిస్తాడు. కానీ వారు రక్షించాలంటే మనం మదిలో విశ్వాసంతో ఆయన శరణ కోరాలి. మనమంతా శరణార్థులు. అయితే ఆరాధించండి శివుణ్ణి, ఆయన మన్ని రక్షిస్తారు. ఓం నమః శివాయ. 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 భయం లేదు. ఈ పాశుపతాస్త్రం తీసుకోండి. ఇది మిమ్మల్ని రక్షిస్తుంది. రాక్షసుడు దారుకుడు ఇటే వస్తున్నాడు. అంటే వాడు తన మృత్యువును సమీపిస్తున్నాడు. ప్రియభక్త సుప్రియ,
నీవు పాశుపతాస్త్రంతో వాణ్ణి వధించి శాశ్వతంగా ఈ ప్రాంతాన్ని ఆటంకరహితం చేయి. తీసుకో ఈ పాశుపతాస్త్రం. తారకాసురుడి సేనాపతిని అయితే మీరు తరిమేశారు, కానీ దారుకుణ్ణి ఓడించలేవు. దారుకుణ్ణి నేను మిమ్మల్ని సర్వనాశనం చేసేస్తాను. ఓం నమః శివాయ. పరమేశ్వరుడు శంకరునికి హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఏ మిత్రులారా, దుష్టుడంటే భయం ఎక్కువ, భగవంతుడిపై విశ్వాసమా? ఈ సత్యాన్ని ఎప్పుడు జీవితంలో మరవకండి మిత్రులారా. భక్తవత్సలుడు మనల్ని ఎంతటి వికట పరిస్థితుల్లోనైనా పెట్టగలడు. అందునుంచి బయటపడడం కష్టం. ఆయన అనేక మార్లు మనల్ని రక్షించారు. ఆయనకు మనం రుణపడి ఉండాలి. పరమేశ్వరుడు మన తండ్రియే, మనం ఆయన సంతానమే. ఆయన మనని రక్షించారు గాని కంటికి కనపడరే, దర్శనం ఇవ్వరే. ఆయన్ని పిలవండి, పిలవండి, వస్తారు. దర్శనం తప్పక ఇస్తారు. అయితే కానిండి, మనం అంతా కలిసి పిలుద్దాం. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ప్రియ భక్తులారా, ప్రియ భక్తా సుప్రియ, భక్తవత్సల పరమశివ, ఓం నమః శివాయ. కళ్యాణమస్తు. భక్తవత్సలుడు శివశంకరునికి జయమో. స్వామి, తమ దర్శనం పొంది నేడు మేము సమస్తం పొందినట్టే ప్రభు. ఇక జీవితంలో పొందవలసింది ఏదీ మిగల్లేదు. నా జీవితం ధన్యమైంది ప్రభు. ప్రియ భక్తా సుప్రియ, మేము నీ భక్తి భావన, దృఢ విశ్వాసం, శ్రద్ధ చూసి అత్యంత ప్రసన్నులం. కోరిక ఏదైనా కోరుకో. తమను దర్శించగోరాను ప్రభు, అది తీరింది. ఇప్పుడు కోరికేమంటే తమ దర్శనం సదా కలగాలి. సదా నన్ను దర్శించగోరితే ఏదో ఉపాయం చెప్పాలి సుప్రియ. తప్పక చెబుతాను పరమేశ. తమరు జ్యోతిర్లింగం రూపంలో శాశ్వతంగా ఈ స్థానంలోనే వెలిసి ఉండండి. ఇక శివ భక్తులపై మరి ఎవ్వరూ అత్యాచారాలు చెయ్యలేరు. వారిపై తమరి కృప సదా నిలిచిపోవాలి. తథాస్తు. నీ ఇష్టానుసారం ఈ స్థానంలో ఒక జ్యోతిర్లింగం స్థాపితమవుతుంది. ఆ జ్యోతిర్లింగం నాగేశ్వర జ్యోతిర్లింగం పేరుతో ప్రసిద్ధమవుతుంది. ఏ భక్తులైతే ఈ జ్యోతిర్లింగం దర్శనము, పూజ, ఆరాధనలు చేస్తారో వారికి పాముల భయం ఉండదు, అకాల మరణ భయం ఉండదు. కళ్యాణమస్తు. పరమేశ్వరుడు శంకరునికి హర హర మహాదేవ.